బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం, బీజేపీ విజయం వెనుక కీలకమైన ఫ్యాక్టర్స్లో వామపక్ష ఓటింగు బీజేపీకి షిఫ్ట్ కావడం ఒక ముఖ్యమైన అంశం. ఇది నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, లెఫ్ట్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఎందుకంటే ఇది 2026 ఎలక్షన్లో మాత్రమే జరగలేదు, వాస్తవంగా 2018 నుంచే స్టార్ట్ అయింది. దీనికి కారణాలు చెప్పే ముందు మీకు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు, స్టాటిస్టిక్స్, ఇండియా టుడే ఇచ్చిన స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో ఆ ఆర్టికల్ కూడా లింక్ ఇచ్చాను, చూడండి. సో ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీకు 2011లో తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ను ఓడించింది. అప్పటికి 33 years 10 months అధికారంలో ఉన్నాం, 33 ఏళ్ళ 10 నెలలు. 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్లో అధికారంలో ఉంది. సో 2011లో కూడా సిపిఎంకు వచ్చిన ఓటు మోర్ దెన్ 41%, నియర్లీ 42% దాకా వచ్చింది, 41% అబోవ్. కానీ 2026లో సిపిఎంకు వచ్చిన ఓటింగ్ 4.4%. చూడండి ఎంత ఓటింగ్ కోల్పోయింది, నియర్లీ 37% ఓటింగ్ కోల్పోయింది జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15 years. ఇందుకు భిన్నంగా బీజేపీ ఓటింగ్ చూడండి, 2011లో 4%, 2026లో 45%. అంటే బీజేపీ ఓటింగ్ 41% పెరిగింది, లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ 37% తగ్గింది. ఇప్పుడు చెప్పండి, నేను ఎన్నికలకు ముందే మీకు చెప్పాను లెఫ్ట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అని. కోర్స్ కేవలం లెఫ్ట్ ఓట్ షిఫ్ట్ కావడం వల్లనే మమతా బెనర్జీ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది అని కాదు కంక్లూషన్. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత, మమతా బెనర్జీ పట్ల ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ ఎక్స్పాన్షను, ఇవనేక ఫ్యాక్టర్స్ కలిసి రావచ్చు. కానీ బెంగాల్లో బీజేపీ విజయానికి ఒక ముఖ్యమైన కారణం లెఫ్ట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావడం. సాధారణంగా ఇది ఆశ్చర్యకరమైన ఫినామినన్, కానీ బెంగాల్లో ఉన్న నిర్దిష్ట పరిస్థితులు, కాంక్రీట్ కండిషన్స్ వల్ల వచ్చిన సిచ్యువేషన్. సాధారణంగా లెఫ్ట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కాదు, ఎందుకంటే లెఫ్ట్కు కంప్లీట్ అపోజిట్ ఐడియాలజికల్ రైవల్ బీజేపీ. దానికి తోడు లెఫ్ట్ పార్టీస్, క్యాడర్ బేస్ పార్టీస్, లెఫ్ట్ కార్యకర్తలు చాలామంది వారు విద్యార్థి దశలోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ కమ్యూనిస్ట్ పాలిటిక్స్తో వాళ్ళకున్న సంబంధాలు. సో అందువల్ల మీకు లెఫ్ట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావడం అనేది ఎక్కడా జరగదు. కానీ బెంగాల్లోనే ఎందుకు జరిగింది, ఈ వివరాలు ఇచ్చే ముందు ఇంకొక పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను మీకు. 2014 లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. 2014 లోక్సభ ఎలక్షన్స్లో కూడా మీకు లెఫ్ట్ ఫ్రంట్కు 30% ఓటింగ్ వచ్చింది, 30%. 2014లో మీకు 2019 లోక్సభ ఎలక్షన్స్కు 8% పడిపోయింది. కానీ ఈ అంటే లెఫ్ట్కి ఒక్క సీటు కూడా రాలేదు 2019లో. కానీ బీజేపీ ఓటింగ్ 40% పెరిగింది. సో ఇది ఎలా సాధ్యమైంది క్లియర్గా అర్థమవుతుంది మీకు. 30% నుంచి 8%కు పడిపోయింది. మీకు బీజేపీ ఓటింగ్ కాస్త ఏకంగా 40% పెరిగింది. సో ఇది కూడా క్లియర్ ఫినామినన్. మీకు బీజేపీ 2014లో 16-17% ఓటింగ్ తెచ్చుకుంది, 2014కి వచ్చే వరకు 17% ఓటింగ్. కానీ అది 40% పెరిగింది. అంటే క్లియర్గా లెఫ్ట్ ఓటు ఒక 22% పడిపోయింది, బీజేపీ ఓటింగ్ 23% పెరిగింది. సో క్లియర్గా 2014-19 మధ్య చూసినా, 2011-2026 మధ్య చూసినా కరెక్ట్గా వామపక్షాల ఓటింగ్ బీజేపీకి భారీగా షిఫ్ట్ అయింది. ఇది బీజేపీ సక్సెస్ స్టోరీని లిఖించింది. మీకు కింద ఇండియా టుడే లింక్లో ఈ గణాంకాలు కూడా ఉన్నాయి, చూడండి. సో ఎందుకు ఇలా సాధ్యమైంది? 2011లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచాక లెఫ్ట్ పైన 2016కి వచ్చే వరకు 200 seats పైన గెలిచింది తృణమూల్ కాంగ్రెస్. ఇక మామూలు రిప్రెషన్ పెట్టలేదు.
2018లోనైతే 34% లోకల్ బాడీస్ ఎలక్షన్ 2018లో జరిగాయి. 34% స్థానిక సంస్థల ప్రతినిధులుగా యునానిమస్గా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. అనేక మంది కమ్యూనిస్ట్, సిపిఎం, లెఫ్ట్ పార్టీల క్యాడర్లను చంపేశారు. లెఫ్ట్ పార్టీస్ ఆఫీసులను ఆక్రమించేసింది తృణమూల్ కాంగ్రెస్. చాలామంది లెఫ్ట్ పార్టీ క్యాడరు ఆఫీసులకు తాళాలేసి పారిపోయారు అజ్ఞాతవాసంలోకి. మామూలు రిప్రెషన్ కాదు, ఒక సిపిఎం లెఫ్టే కాదు కాంగ్రెస్పై కూడా ఆ రిప్రెషన్తో కాంగ్రెస్ని తొక్కిపడేసింది. ముఖ్యంగా లెఫ్ట్ పైన మామూలుగా చేయలేదు తృణమూల్ కాంగ్రెస్ నిర్బంధం. దానితో మరో మార్గం లేని పరిస్థితి లెఫ్ట్కు. సర్వైవ్ కావాలి. మీకు 2026 ఎలక్షన్స్లో గ్రౌండ్ రిపోర్ట్, ఇండియా టుడే గ్రౌండ్ రిపోర్ట్ కింద మీకు ఇచ్చిన లింక్లో ఉంది. అడిగితే ఒకటే స్లోగన్ కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఓటర్లది, ఈబారాం పోరేబామ్. ఇది బెంగాలీలో ఈబారాం పోరేబామ్ అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అట, ఈసారి రాముడికి ఓటేస్తాం, నెక్స్ట్ టైం లెఫ్ట్కి ఓటేస్తాం అని చెప్పారట. సో ఎందుకు అసలు మొదలు బతకాలి కదా అని. మీరు ఈ ఎన్నికలైనాక చూడండి, బీజేపీ నాయకుల సమక్షంలో, స్థానిక బీజేపీ నేతల సమక్షంలో వామపక్ష పార్టీలు తమ కార్యాలయాల్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని తమ పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఇట్లాంటి వింత పరిస్థితి ఎక్కడ దేశంలో ఉంటుందా? బీజేపీ స్థానిక నేతల సమక్షంలో వామపక్ష పార్టీల నాయకులు, స్థానిక నాయకులు వెళ్ళి తమ కార్యాలయాలు ఓపెన్ చేసుకోగలిగారు. అంతేకాదు ఏకంగా సువేందు అధికారే మాట్లాడాడు. భవానీపూర్లో సిపిఎం ఓట్లు 13,000 ఉంటాయి, అందులో 10,000 తనకు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పాడు. 10,000 ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇది సువేందు అధికారి చెప్పిన మాటలు. ఇక బెంగాల్ రాష్ట్రం అంతా అనేక సీట్లలో జరిగిన పరిణామమే అది. అందుకే మీరు గమనించండి, తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యం లేదు. వామపక్షాలు సెలబ్రేట్ చేసుకుంటాయి, బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటాయి. బీజేపీ గెలుపును వామపక్షాలు కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు. బీజేపీ గెలుపును లెఫ్ట్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం, ఇదేదో బీజేపీకి వామపక్ష పార్టీల మధ్య రహస్య అవగాహన ఏదో కుదిరి జరిగింది కాదు. ఇదేమి అపార్చునిస్టిక్ అలియన్స్ కూడా కాదు. ఇది ఒక నేచురల్ ప్రాసెస్లో జరిగింది. ముందైతే తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలి. తృణమూల్ కాంగ్రెస్ బతకనివ్వట్లేదు. రాజకీయాల తర్వాత మొదలు బతకాలి కదా. మీకు గ్రామాల మీద పడి సిపిఎం నాయకుల్ని చంపేయడము, వాళ్ళ ఇళ్లను తగలబెట్టడము, వాళ్ళ పంటను తగలబెట్టడము, ఆస్తుల్ని తగలబెట్టడము, ఒక్కొక్కరిని ఊర్లోనే ఉండకుండా ఏళ్ళ తరబడి పారిపోయేలా చేయడము, ఇదంతా చేశాక మొదలు సర్వైవ్ కావాలి కదా. సో 2019 ఎలక్షన్స్లోనే, లోక్సభ ఎలక్షన్స్లో భారీగా షిఫ్ట్ అయింది బీజేపీకి. దాంతో బీజేపీకి ఏకంగా 77 సీట్లు వచ్చాయి. మీకు 2019 లోక్సభ ఎలక్షన్లో ఏకంగా 18 లోక్సభ సీట్లు వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చి 77 సీట్లు వచ్చాయి. సో కంప్లీట్గా 2019 లోక్సభ ఎలక్షన్లతో స్టార్ట్ అయ్యి 2021 ఎలక్షన్లో పెరిగి 2026 ఎలక్షన్స్లో మీకు ఈ షిఫ్ట్ పూర్తి స్థాయిలో జరిగింది. సో అందుకే మీరు ఇంట్రెస్టింగ్ చూడండి, 2021 ఎలక్షన్లో లెఫ్ట్ ఫ్రంట్కు 5.7% వస్తాయి. ఈసారి 1% పెరిగింది, 6.7% అయింది. ఎందుకు ఎలా జరిగింది? సో ఈసారి సెంట్రల్ ఆర్మ్ పారామిలిటరీ ఫోర్సెస్, కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరిగాయి. అందుకే మీరు చూడండి, బెంగాల్లో ఎలక్షన్ల తర్వాత హింసాకాండ జరిగింది, ఎలక్షన్లు పీస్ఫుల్గానే జరిగాయి. మీకు సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడాన్ని మమతాని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున హింసాకాండతో గెలవాలని అనుకుంది. దాంతో మొదటిసారి స్వేచ్ఛగా బెంగాల్లో ప్రజలు ఈ 15 ఏళ్ళలో ఓటేశారు. సో ఓటు వేయడమే కాదు, వారు తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీకి బలం ఉందని నమ్మి ధైర్యంగా ఓటేశారు. లేకపోతే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితి ఏంటి? అందుకే మీకు గ్రౌండ్ స్థాయిలో, జాతీయ స్థాయిలో బీజేపీ గెలుపును వామపక్షాలు హర్షించలేవు. కానీ స్థానిక స్థాయిలో మాత్రం బెంగాల్లో బీజేపీ గెలుపు పట్ల బీజేపీ కార్యకర్తల తర్వాత ఆనందపడుతున్న కార్యకర్తలు లెఫ్ట్ కార్యకర్తలే. వామపక్షాల కార్యకర్తలు చాలా ఆనందపడుతున్నారు, బీజేపీ గెలవడంతో మేము బతికిపోయాము. లేకపోతే మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలిచుంటే
మా పరిస్థితి ఏమయ్యేది అని. అందుకే ఒక 2011 తర్వాత ఖాళీ చేసిన తమ కార్యాలయాల్ని మళ్ళీ బీజేపీ స్థానిక నేతల సమక్షంలో వామపక్ష నాయకులు మళ్ళీ తమ ఆఫీసు తెరుచుకోగలుగుతున్నారు. సో మమతా బెనర్జీ నుంచి విముక్తి పొందాక. సో ఇది దేశంలో జరిగిన అంటే క్యాడర్ షిఫ్ట్ పార్టీ సభ్యులకు షిఫ్ట్ కాకపోవచ్చు, కానీ పార్టీ ఓట్ బేస్ షిఫ్ట్ అయింది. కొంతమంది పార్టీ నాయకులకు కూడా బీజేపీలో చేరారు, కొంతమంది ఈ భయాన్ని భరించలేక హింసను భరించలేక తృణమూల్ కాంగ్రెస్లో కూడా చేరారు. అవకాశవాదులు ఎక్కడైనా ఉంటారు కదా. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు లెఫ్ట్ దగ్గర ఒక హోప్ ఉంది, ఒక ఫియర్ ఉంది. బెంగాల్ లెఫ్ట్ ఒక హోప్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ వీక్ అయింది కనుక బీజేపీ కనుక తృణమూల్ కాంగ్రెస్ సంగతి తేల్చేస్తే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఉంది కదా. సో ఇప్పుడు మీకు అపోజిషన్ స్పేస్లో ఖాళీ అవుతుంది. సో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోలేదు కనుక ఐడియాలజికల్గా బీజేపీని ఛాలెంజ్ చేయగలిగే శక్తి ఇప్పటికీ కూడా ఎంత బలహీనపడ్డా ఇంకా 5% 6% ఓటింగ్ ఉంది కనుక, క్యాడర్ ఉంది కనుక తిరిగి తాము కాస్త పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది. సో తాము రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ దాటి ఇప్పటికిప్పుడు బీజేపీకి తాము ప్రత్యర్థి కాదు కనుక బీజేపీ కూడా ఆ స్థాయిలో విరుచుకపడకపోవచ్చు అని. సో అది హోప్, లెఫ్ట్ రివైవల్కు ఒక అవకాశం ఏర్పడింది అని. రెండవది ఏంటంటే ఫియర్. తృణమూల్ కాంగ్రెస్ లాగా బీజేపీ చేస్తుందేమో, బీజేపీ కూడా పెద్ద ఎత్తున రిప్రెషన్ ప్రయోగించి తృణమూల్ కాంగ్రెస్ అయినా ఎదుర్కోవచ్చు, కానీ కమ్యూనిస్టులు మళ్ళీ వస్తే ప్రమాదం అని కమ్యూనిస్టుల పైన నిర్బంధాన్ని పెంచుతుందో మోనన్న ఫియర్. సో హోప్ అండ్ ఫియర్ ఇవాళ బెంగాల్ లెఫ్ట్ను ఎదుర్కొంటోంది.